అందరికీ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నది కేఆర్కే యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం శివరాంపురం గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్య రైతు దగ్గరకు వచ్చామండి. ఇతను మలుపు తోడేశాడు. దీంతో పాటు పట్టుపురుగు కూడా చాలా దాదాపు 100-200 వరకు గుడ్డు మేపుతారని చెప్తున్న రైతు. ఈ మలుపు తోడ పండించాలంటే ఎలా పండించాలి, ఏ విధంగా ఎరువులు వేసుకోవాలి, దీనికి ఏమైనా మందు కొట్టాలా వద్దా అని సవివరంగా రైతును తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్దాం రండి. నమస్తేనా? నమస్తే. మొత్తంగా మీరు మలుపు తోట వేస్తారా, మిగతా పండ్లు కూడా వేస్తుంటారా? వరి అంతా చేస్తాం సార్. వరి చేస్తారు, మల్బరీ కూడా చేస్తారు, రాగి అన్నీ చేస్తాం. మామూలుగా ఈ మల్బరీ తోట అన్న వేసుకోవాలంటే మొట్టమొదటిగా ఈ నేల ఎలా దుక్కి చేసుకోవాలంటారు? దుక్కేం లేదు, మామూలు మేము దుక్కి చేస్తాము. కాకపోతే మొక్కలు తెచ్చి నర్సరీ చేసి పెట్టుకొని మనం నాటుకుంటాం. అంటే మనమే తెచ్చి నర్సరీ చేసుకోవచ్చా, లేకపోతే నర్సరీ తెచ్చుకోవాలా మొక్కల్ని? మనమే చేసుకోవచ్చు, లేకపోతే వేరే ప్రాంతాలు కూడా తెచ్చి నాటుకుంటాం. వేరే ప్రాంతం మదనపల్లి ఆ సైడ్ ఎక్కడే దొరుకుతాయి. అంటే ఈ గడ్డిని మామూలుగా కట్ చేసి నాటితే మలుదా? కట్ చేస్తే నాటితే మొలుస్తాయి. కాకపోతే అది తోట భిన్న డెవలప్ అయ్యేది. అట్లా నర్సరీ తెచ్చి నాటితే నర్సరీ చేస్తే మనం ఇంకా ప్లాంట్ భిన్న పెద్ద అవుతుంది అంటారు. మామూలుగా మీరు మొత్తం ఎంత విస్తరణ వేస్తారు? ఇప్పుడు 2 ఎకరాల్లో ఉంది. 2 ఎకరాలు వేశారు. 2 ఎకరాలు వేశారు. మామూలుగా మొదటగా ఈ మల్బరీ తోట వేయాలంటే ఎలా దుక్కి చేసుకోవాలి, దానికి ఏమి ఎరువులు వేసుకోవాలా? ట్రాక్టర్లో దుక్కి చేసుకుంటాము. సేంద్రియ ఎరువులు మనము మామూలుగా ఆవు ఎరువు ఒక ఎకరాకంతా చేసి ఒక 4 లోడ్లు అంతా 4 లోడ్లు పేడెరుతో వేస్తారు. వేసిన తర్వాత మామూలుగా ఈ సాహసాల మధ్య వెడల్పు పొడవు ఎంత తెచ్చుకోవాలి అది చెప్తారా? ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఫాలో అవుతా ఉండేది 4x2 కొలతలు. అంటే 4x2 ఎట్లా 4 అడుగులు 4 అడుగులు వెడల్పు, గడ్డికి 2 అడుగులు అలా పెట్టినట్టుకుంటే బాగా వస్తుంది. మామూలుగా ఇది లేటెస్ట్గా అయితే 6 అడుగులు అట్లా ఉంది. ఇప్పుడు అంటే ఇంకా బాగా ఎక్కువ బాగా వెయిట్ వస్తుంది. ఆకు వెయిట్ వస్తుంది. బాగా ఎల్లప్పటికీ బాగా పెరుగుతాయి అనమాట. అవన్నీ వెయిట్ బాగా వస్తాయి పట్టు పురుగులు. మామూలుగా ఈ నాటి నుంచి మామూలుగా ఒక నాటినప్పటి నుంచి ఎండకు ఒకసారి కోయాలి ఆకునే. ఫస్ట్లో అయితే 6 months పడుతుంది. తర్వాత 2 months once కటింగ్. 2 months కటింగ్ చేస్తాం. క్రాప్ వస్తూ ఉంటుంది. మామూలుగా ఈ ఆకుని కట్ చేసి అంటే వేసిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చేస్తుంటారు? ఒక నెలకు వస్తాయి. 1 నెలకు వచ్చేస్తుంటారు. 35 days మళ్ళీ కటింగ్స్ వేసుకోవచ్చు. అప్పుడు దీనికి ఏమైనా ఎరువులు ఏమైనా వేసుకుంటాం అలా? మనం సేంద్రియ ఎరువులు మామూలుగా ఫాలో అవుతూ ఉంటాము. దాని జతకి యూరియా, కాంప్లెక్స్ అలాంటివి ఎవరి కటింగ్కి మనము వేసుకుంటాం. వల్ల ఈ ఆకును పట్టుపురుగులకి వేస్తాము. కాబట్టి దీనికి ఏమన్నా చూడండి ఇలాంటి రోగాలన్నీ వస్తుంటాయి. దీనికి ఏమైనా మందు పిచికారీ చేసుకోవాలా? పిచికారీ చేసుకోవాలి. నువ్వాను క్లోరిఫైరిఫాస్ అట్లా మనం పిచికారీ చేసుకుంటా ఉంటే ఈ ముడత అంతా రాకుండా బాగా ఏపుగా పెరుగుతుంది. ఈ ముడతలు రాకుండా ఉంటాయంటారు. అవును, అట్లా సార్. మన ఈ మందులతో పాటుగా దీనికి బాగా సారవంతంగా పెరిగేదానికి ఎరువులు ఏమైనా వదులుతారా? డ్రిప్పులు ఏమేమి ఆనంగా మేము వదిలేదు. ఇంకొక 4 వేసేస్తాము. 4 వేస్తారంటారు. ఈ మంచుల కాలం అట్లా వస్తే ఈ ఆకు సరిగా వచ్చలేదు. దాంతో విటమిన్స్ అంతా తక్కువ ఉంటుంది. అప్పుడు మనం దానికి టానిక్ కొంచెం టానిక్ అంటే సెరీ బూస్ట్ ఉంటుంది. ఆ టానిక్ స్ప్రే చేసుకుంటా ఉంటే బాగా విటమిన్స్ అంతా బాగా వచ్చి ఆకు బాగా వస్తుంది. మామూలుగా ఇంకో విషయం అంటే మందులు పిచికారీ చేస్తే మామూలుగా ఈ ఆకు పట్టుపురుగులకు వేస్తే తింటే వాటికి ఏమైనా అవుతాయా? మనము ఒకసారి స్ప్రే చేసిన తర్వాత 20 days గ్యాప్ ఇవ్వాలి. లేకపోతే అది ప్రాబ్లం అయిపోతుంది. గుళ్ళు కట్టేలేదు, పురుగులు చనిపోతాయి. మనము మందు స్ప్రే చేసిన తర్వాత 20 రోజులు మినిమం 20 రోజుల తర్వాత మళ్ళీ ఈ మామూలుగా ఈ ఆకుని వర్షం పడితే కానీ లేకపోతే మంచు ఉంటే కానీ అదే కానీ నేరుగా ఆకలికి. సమ్మర్ సీజన్లో అయితే మనం ఎక్కువ నీళ్ళు కూడా వేయచ్చు. మంచుల కాలము వానాకాలం వచ్చేస్తే మనం డ్రై బాగా ఆరిపోవాలంటారు. అంటే తడాకేస్తే కూడా ఏం కదా సమ్మర్ సీజన్లో? అప్పుడేం వేయలేదు. ఎప్పుడేం కాదండి. తేమ శాతం ఎక్కువ ఉండాలి సమ్మర్లో అయితే. మామూలుగా ఇది దీనికి వాటర్ అనేది ఎలా పెట్టుకోవాలి? వాటర్ డ్రిప్ సిస్టమ్ 2 days once అట్లా 3 days. వర్షాకాలం అయితే మనం పెద్దగా ఇచ్చే పని లేదు. సమ్మర్లో అయితే ఎవ్రీ 2 days వస్తారు. మామూలుగా ఈ కలుపు మొక్కలు అనేవి తీస్తాం ఎట్లా? తీస్తూ ఉంటాము. పంటకి దున్నుతూ ఉంటాము. అదే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మామూలుగా దున్నేసి ముందుకి మట్టేస్తారు. మట్టే మేగేసలేదు, దున్ని అట్లే వదిలేస్తాము. అంటే ఏంటి దున్నుతారంటారా? ఎక్కువ చెత్త రోటరీ వేసేస్తారు. ఏమన్నా రోటరీ ఏం వేసేలేదు. రోటరీ వేసాక మనం సార్లు పెద్దగా సిస్టమ్ లేదు కాబట్టి ఇప్పుడు మడకలు దున్నేస్తారు. ఆవులు అన్న ఇదే విధంగా మామూలుగా ఈ పట్టుపురుగులు మేపుతారు కదా, పట్టుపురుగులు మేపాలంటే అంటే మీరు గుడ్డు అనేది ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు?
ఇప్పుడు ఒక 5 years బ్యాక్ అయితే మనం గుడ్లు తెచ్చి సాకి కడతా ఉంటుంది. సాకి కడతాండి అంటే ఇక్కడే అవును. గుడ్లు తెచ్చి పొదిగించుకుంటామండి. ఇప్పుడు 4 years నుంచి మనము పురుగులు కర్ణాటక సాకి సెంటర్స్ ఇచ్చేస్తారు. జస్ట్ మాక్సిమమ్ కర్ణాటక వాళ్ళు ఎక్కువ మనకి కర్ణాటక వాళ్ళు ఇస్తారంటారు. అంటే వాళ్ళు అంటే చిన్న చిన్న పురుగులు చేసి ఒక 2వ తరం లేపి మీ చేతికి ఇస్తారా? అవునవును సార్. బంగారుపేట, కోలారు ఆ సైడ్ ఇంకా మనకి ఎంత పడుతుంది అంటారు మామూలుగా ఒక మట్టి గుడ్డు మట్టి ఎంత పడుతుంది మీకు? 100 గుడ్లు వచ్చేసి 5,500 ఇప్పుడు. ఇప్పుడు 5,500 అంటే దాంతో 2 రకాలు ఉంది మనకి. వైట్ వచ్చేసి 5,000, ఈ ఎల్లో వచ్చేసి 5,500. 5,000 పడుతుంది అంటారు. మామూలుగా ఇది పంటలో ఎకరాకు ఎంత వస్తుంది? ఎకరాకు వచ్చేసి బాగా మనం సారం చేసుకుంటే 200 గుడ్లు మేపచ్చు. అంటే 200 గుడ్లు 200 కేజీలు వస్తుంది. ఇప్పుడు ఉండే మార్కెట్ వాల్యూ వచ్చేసి ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 200 గుడ్లు. 200 గుడ్లు తీసుకొస్తే ₹1,00,000 వస్తుంది. 450 to 500 రేట్ ఉంటాయి. ఇప్పుడు ఉండే రేట్లు ఇప్పుడు 450. ఇప్పుడు మామూలుగా మా మట్టి తెచ్చుకునే ముందు ఆకు కోస్తాం కదా, కోసినప్పటి నుంచి ఎన్ని రోజులకు వచ్చేస్తుంటారు ఆకు? 35 days. 35 days ఖచ్చితంగా వచ్చేస్తుంది. కటింగ్ మనం వేసుకోవచ్చు. 35-40 days మినిమం మ్యాక్సిమం. ఈ మామూలుగా ఈ ఆకుని బయట నుంచి కొనాలంటే మనకు ఎంత పడుతుంటారు ఈ ఆకు? బయట ఇంకా కొనేది పెద్దగా ఇప్పుడైతే రేట్ తక్కువ ఉంది. 100 గుడ్డు మనము కొన్ని మేపాలంటే 35,000 అయితే ఆకు పూర్తి ఆకు. మనము సొంతంగా మేపుకుంటే మనకి ఎక్కువ లాభం వస్తుంది. ఈ పంట గురించి చాలా వివరంగా మల్బరీ ఆకు గురించి చాలా వివరంగా వివరించారు. మీరు చెప్పిందంతా కూడా మా యూట్యూబ్లోకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో గురించి బాగా చక్కగా చెప్తున్నాను. మీకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. మళ్ళీ మరొక వీడియో కలుసుకుందాం. జై రైతరాజు.